68 మెంబర్స్ వచ్చారు. ఓకే, today onwards we're taking the డైలీ అటెండెన్స్. అంటే ఇక్కడ ఈ కాంచి ఎక్సెల్ షీట్లో మీరు ఏ టైంను లాగిన్ అయ్యారో, ఏ టైం లాగౌట్ అవుతున్నారో అనేది క్లాస్ అనేది కూడా ప్రతిదీ కూడా ఎక్సెల్ షీట్ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి ఏదైతే మనం లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ కంటే తక్కువ ఉంటే కనుక అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయరన్నమాట ఆ రోజు అటెండెన్స్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు టైంకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. క్లాస్ 9 కల్లా మీరు రావడం అనేది జరగాలన్నమాట. ఆల్రెడీ మీకు ఒక 5 minutes 10 minutes ముందుగానే లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు అన్ని కొద్దిగా ప్లాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టుడే we will discuss about the role responsibility of managerial economics. Okay, what is the responsibility of managerial economics? Okay, generally managerial economics play the very important role in an organization. He has the gather economic data, analyze all crucial information. Okay, అంటే ఇక్కడ ఒక మేనేజర్ అనేవాడు తను చేయాల్సిన బాధ్యతలు ఏమంటాయి? జనరల్గా సేల్స్ ఎలా ఉంటున్నాయి అంటే సేల్స్ వాటిని ముందుగానే ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే అంటే ఫ్యూచర్లో ఇలా ఉంటుంది సేల్స్, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రజెంట్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఏమైనా మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా లాస్ జరుగుతుందా, ఓకే, ఒకవేళ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చెయ్యాలి, ఓకే, మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, దానికి తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేయాలా, ఓకే, అలాగే ఎన్విరాన్మెంట్ ఫర్కాస్టింగ్, ప్రజెంట్ సిచ్యువేషన్ చూశారు కదా, అలాగే కొన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలాగా వాటికి తగ్గట్టుగా సేల్స్ పడిపోకుండా ఏం చెయ్యాలి, ఓకే, కనీసం లాసెస్లోకి రాకుండా మనం ఒక ఇది ఈక్వల్గా మెయింటైన్ చేయాలి మార్జిన్ అనేది. అలాగే ఏమున్నాయి కొత్త అవకాశాలు ఏమున్నాయి, ఓకే, న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, ఐడెంటిఫై ది న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, ఓకే, ఎలాగ వాటిని మనం అందుకోవాలి, ఓకే. నెక్స్ట్ ఇలాగా అంటే ఒక పక్క సేల్స్ జరుగుతూ ఉంటాయి, ఓకే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ చూడండి, ఒక కోల్గేట్ అండ్ జనరల్గా మనం చూసేది కోల్గేట్ టూత్పేస్ట్ చూడండి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే దానికి అంటే డిమాండ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వడం, వాళ్ళకి డిజైర్కి తగ్గట్టుగా ఇది చేంజ్ చేయడం, ఓకే, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు దానికి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ అనేది చేంజ్ చేసి మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా. ఇలాగా వాళ్ళకి టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ బట్టి మనం ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అంటే కోల్గేట్ అనేది ఎప్పుడో ఒక 20 years ఆ టైంలో వచ్చిన ప్రోడక్ట్, అది ఇప్పటికీ కూడా మార్కెట్లో నిలబడింది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? అక్కడ దాని ఆ సీజన్కి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అది చేంజ్ చేసుకుంటూ వస్తుంది అది, ఓకే. అలా చేంజ్ చేసుకోవడం రావడం వల్ల అది నిలబడ్డది. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ డాబర్ అని ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక టూత్పేస్ట్లో యూజ్ చేసేది, ఓకే, ఒక ప్రోడక్ట్. ఒకప్పుడు అది డాబర్ పౌడర్ కింద వచ్చేది, కోల్గేట్ పౌడర్ కింద వచ్చేది. నెక్స్ట్ అది ఇప్పుడు టూత్పేస్ట్ కింద మనం మార్కెట్లో చూస్తున్నాం, పౌడర్ ఎక్కడ చూడట్లేదు. ఇలాగా అంటే ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుకు అలాగే మార్కెట్ తగ్గట్టుగా ఇది చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్ అనేది మార్కెట్లో లాంగ్ టైం అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రొడక్ట్ అంటే ఇది పూర్వం నుంచి ఉంటుంది కాబట్టి ఆ కస్టమర్స్ దానికి అలవాటు అయ్యారు కాబట్టి ఇక్కడ అది కొనడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాగా ప్రతిదీ కూడా ఇక్కడ
ఆ సేల్స్ పడిపోకుండా ఉండాలి. అలాగే మార్కెట్కి తగ్గట్టుగా ఇది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమన్నాయో దానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ కాంపిటేటింగ్ కంపెనీస్ అంటే ఇక్కడ మన కంపెనీయే కాదు, చుట్టుపక్కల వాటి సబ్స్టిట్యూట్స్ ఉంటాయి కదా కంపెనీస్, వాటి సేల్స్ ఎలా ఉంటున్నాయి. ఓకే, వాటి సేల్స్ మన సేల్స్ కంటే కూడా ఇంకా చాలా బెటర్గా ఉంటే కనుక వాటికి తగ్గట్టుగా ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే వాళ్ళ ప్రొడక్ట్ అనేది ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీటిలో ఆ కాంపిటేటివ్ కంపెనీస్కి తగ్గట్టుగా మనం వాటిని కూడా మన కంపెనీ ప్రొడక్ట్ అనలైజ్ చేయడమే కాదు, వాళ్ళ పక్కన కంపెనీస్ కూడా మనం వాళ్ళ స్ట్రాటజీ ఏం ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయగలగాలి. అప్పుడే మనం మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేంజ్ చేయగలం. ఓకే, అంటే ఇక్కడ కస్టమర్ నీడ్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, రీసెర్చ్ చేస్తూ ఉండాలి, సర్వే కండక్ట్ చేస్తూ ఉండాలి. అలాగే అట్ సేమ్ టైం మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్ ఎలా సిచ్యువేషన్ బట్టి ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయో దాన్ని బట్టి కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. హలో, మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్లో ఉంచుకోండి. ఓకే, అలాగే ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ ఫార్కాస్టింగ్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాలా వద్దా. ఓకే, అంటే ఇక్కడ ఇది ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, అదే ఏదైనా ఒక కంపెనీ షేర్స్ అనేవి మనం ఎక్కువ అదే మనీ పెట్టి పర్చేజ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ రేపొద్దున్న ఈ మార్కెట్ అనేది ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంట్లో పెట్టుబడి పెడితే మనకి ఎక్కువ షేర్స్ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించి ఏం చేస్తారు, ఇక్కడ షేర్ హోల్డర్స్ జనరల్గా షేర్స్ని ఎక్కువ పర్చేజ్ చేయడానికి ఇష్టపడతారు. అంటే ఇక్కడ డిమాండ్ బట్టే ఇక్కడ కదా వాళ్ళు షేర్స్ అనేవి కొనడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ ఉండదు అన్నప్పుడు షేర్ హోల్డర్స్ ముందుకు రారు ఎవరు కూడా. ఓకే, ఆ షేర్స్ని కొనడానికి. అంటే షేర్స్ అనేవి ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే ఒక కంపెనీలో ఒక ఓన్లీ ఓనర్స్ ఆర్ పర్టికులర్ మేనేజ్మెంట్ పీపుల్ మాత్రమే ఇక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయరు. ఓన్లీ ఒక 50%, ఒక 25% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారేమో అంతే. రిమైనింగ్ 25% బ్యాంక్ మీద డిపెండ్ అవుతారు. ఓకే, రిమైనింగ్ 50% డిపెండ్స్ ఆన్ ది షేర్ హోల్డర్స్. అంటే ఇక్కడ 50% షేర్ హోల్డర్స్ మీద, రిమైనింగ్ బ్యాంక్ మీద డిపెండ్ అవుతారు అన్నమాట. అంటే ఇక్కడ మేనేజర్స్ అనేవి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారంటే మేనేజింగ్ దీస్ థింగ్స్, అంటే ఆర్గనైజ్ చేయడం, అలాగే అదే కంపెనీని డెవలప్ చేయడం, సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలో చేయడం, అలాగే కోఆర్డినేట్ చేయడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట మేనేజ్మెంట్ పీపుల్స్. ఓకే, అందరు అంటే కొంతమంది ఉంటారు ఇన్వెస్ట్ చేసి టోటల్ మనీ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో బ్యాంక్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది షేర్ హోల్డర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓవరాల్గా వీళ్ళందరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇలా అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది డిమాండ్ బట్టి కూడా వేరే అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ ఇన్వెస్ట్ అనేది ఎంత అనవసరంగా ఎక్కువ, అంటే ఇప్పుడు మనీ పెట్టుబడి ఎక్కువ వస్తుంది కదా, షేర్ హోల్డర్స్ ఎక్కువ వస్తున్నారు కదా అని చెప్పి అనవసరంగా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారనుకోండి. ఓకే, ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్లో పెద్ద డిమాండ్ లేదు. సో కాబట్టి ఆ ఫైనల్ ప్రోడక్ట్ కూడా మన దగ్గరే ఉండిపోతుంది, దానివల్ల లాస్ వస్తుంది. ఎందుకంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ప్రొడక్షన్ కూడా అదే శాలరీస్ అందరికీ ఇచ్చేసారు. ఓకే, ఫైనల్ ప్రోడక్ట్ తయారైపోయింది, మార్కెట్లో డిమాండ్ లేదు కాబట్టి మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ప్రోడక్ట్, ఇంకా ఆ స్టోర్స్లోనే ఉండిపోయింది, దానివల్ల యూజ్ లేదు. ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి అది సేల్ అయిపోతుందో అప్పుడు కదా మనం ప్రాఫిట్ గెయిన్ చేసేది. ఓకే, అలా కాకుండా మార్కెట్లోకి రిలీజ్ అవ్వకుండానే ప్రోడక్ట్ మన దగ్గరే ఉండిపోయింది అనుకోండి, పెద్ద డిమాండ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు,
సేల్ అదే మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ సేల్ అవుతేనే వాళ్ళు కొంత అమౌంట్ అనేది పే చేస్తారు వీళ్ళకి. లేకపోతే అంటే ఒక 50% అమౌంట్ అనేది పే చేస్తారు, రిమైనింగ్ 50% అనేది సేల్ అయిన తర్వాత వీళ్ళకి అదే మనీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ కండిషన్స్ అంటే ఎప్పుడు కూడా అంటే హోల్సేల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసేవాళ్ళు మర్చెంట్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఇలాగా ఒక డీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలాగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటానికి చిన్న చిన్న విషయాలు పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఫైనల్ యాంబిషన్ ఏంటంటే దే గెట్ ది మోర్ ప్రాఫిట్. ఓకే, అంటే చెప్పా కదా బిజినెస్ ఇక్కడ ఇండస్ట్రీలో తయారు చేసే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కోకోకోలా డ్రింక్ చూడండి, అది కంపెనీలో తయారయ్యేటప్పటికి ₹1 పడుతుంది. ఓకే, కానీ అది మార్కెట్లో రిలీజ్ అయ్యి కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని సేమ్ అదే డ్రింక్ వాల్యూ ఇంచుమించు ఒక ₹15, ₹20. ₹1 ఎక్కడ, ₹20 ఎక్కడ. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ₹1కి ఫైనల్ ప్రోడక్ట్ ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారైనా కూడా ఓకే దాంట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ట్యాక్స్ కావచ్చు, ఓకే కంపెనీ అది తయారవడానికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కావచ్చు, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏంటది వర్కర్స్కి ఇచ్చిన శాలరీస్ కావచ్చు, ఓకే అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు. ఇక్కడ వరకు అంటే కంపెనీ నుంచి ఒక పర్టికులర్ ఒక మధ్య ఫస్ట్ అందరికి మార్కెట్కి డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చింది. వాడి దగ్గరికి వచ్చేటప్పటికి దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఒక ₹10 ఉందనుకోండి. మళ్ళీ వాడి దగ్గర నుంచి ఇంకో అంటే వీడు కూడా మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ గెయిన్ చేయాలి కదా. వీడికి వచ్చేదే ₹10కి వచ్చింది అనుకోండి ప్రోడక్ట్, వీడి నుంచి మళ్ళీ ఇంకోటికి చేంజ్ అయ్యేటప్పటికి అది ₹12 అవుతుంది. మళ్ళీ వీడి దగ్గర నుంచి ఇంకో దగ్గర చేంజ్ అయ్యేటప్పటికి ₹15 అవుతుంది. ఓకే, అట్ ఫైనల్ ప్రైస్ ₹15 అయితే కస్టమర్కి అమ్మేవాడు ఎంతకు అమ్ముతాడు, ఇక్కడ ₹17, ₹18కి అమ్ముతాడు. కూలింగ్ కాస్ట్ అని ఈ కాస్ట్ అని ఇవి ఏదో ఒకటి యాడ్ చేసి అలాగా ఫైనల్గా వాడు ₹18కి అమ్ముతాడు. ₹1 తయారయ్యేది ₹18కి. అంటే మధ్యలో అంటే బిజినెస్ అంటే ₹1కి తయారైనా కూడా వీడు ₹10కి అమ్ముతాడు, ఎందుకంటే ప్రాఫిట్ గెయిన్ చేయాలి కాబట్టి. ఓకే, వీడికి ఆ ₹10 సరిపోతుంది. కానీ ఈ ఎవడైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో ఆ డిస్ట్రిబ్యూటర్గా ₹10కి వచ్చినప్పుడు వాడు ₹10కి అమ్మడు కదా, వాడు కూడా ప్రాఫిట్ గెయిన్ ప్రోడక్ట్ వాడు తయారు చేయలేదు, కానీ వీడి దగ్గర ఒక మీడియేటర్ కింద వీడు ఉంటున్నాడు, వీడు కూడా దే ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్. ఓకే, ఒకవేళ పర్టికులర్ ప్రోడక్ట్ డిమాండ్ ఉందనుకోండి, వాడు ఎంత చెప్తే అంత మనం మనీ పే చేసి మనం కొంటాం, డిమాండ్ బట్టి సేల్ అవుతుంది కాబట్టి. సేల్ అవ్వకపోతే మనం అంత డిమాండ్ అంత ప్రోడక్ట్ని మనం అంత మనీ పెట్టి కొనం. ఇలాగా ఒక ఎగ్జాంపుల్ మాట ఇది. ఓకే, అలాగే ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అంటే చెప్పే కదా, ఇక్కడ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అనేది డిమాండ్ బట్టి, అంటే ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, టైం ఇన్వాల్వ్ ఉంటుంది. టైం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ టైంలో కనుక మనం ప్రొడక్షన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేకపోతే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది. ఇప్పుడు ఇక రైనీ సీజను చాలామంది కూడా అంబ్రెల్లాస్ కొంటారు. ఓకే, వాడు ఆ టైంలో కల్లా వాడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తే వాడు ప్రోడక్ట్ సేల్ అవుతుంది. లేదు, వాడు ఆ సీజన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసాడు, దానివల్ల యూజ్ లేదు. అది ఎప్పుడుకో పర్చేజ్ అవుతుంది, అది సేల్ అవుతుంది, నేను కాదన్ను, కానీ ఆ టైం కల్లా వాడు రిలీజ్ చేయకపోతే దానివల్ల యూజ్ లేదు వాడికి. ఓకే, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆ సీజన్ వచ్చేటప్పటికి వాడి మార్కెట్లో వాడి దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఓల్డ్ ప్రోడక్ట్ అయిపోతుంది, అది సేల్ అవ్వకపోవచ్చు. దాని మీద మళ్ళీ తగ్గించుకోవాలి, వాడు ప్రాఫిట్ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, దాని రేట్ తగ్గించాలి. ఇలాగే ఈ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అనేది ప్లానింగ్ ఉండాలి, దానికి తగ్గట్టుగా ఓకే ఈ ప్రోడక్ట్ మనం ఈ టైం కల్లా మనం మార్కెట్లోకి రిలీజ్ చేయాలి,
కాబట్టి మనం ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, ఎంత రా మెటీరియల్ పర్చేజ్ చేసుకోవాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ప్రైజింగ్ అండ్ ద రిలేటెడ్ డెసిషన్స్ చెప్పే కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డిమాండ్ ఉంది కదా అని చెప్పి మనం మన ఇష్టం వచ్చిన రేట్లో మనం ఆ ప్రైస్ డిసైడ్ చేయడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ కాస్ట్ ఒక 100 రూపీస్ ఉంది, మనం 200 రూపీస్కి పర్చేజ్ చేద్దాం, ఎలాగో డిమాండ్ ఉంది కదా అంటే ఆ ప్రోడక్ట్ సేల్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సేమ్ అదే ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది. ఓకే, ఆల్రెడీ సబ్స్టిట్యూట్ గుడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడు, సేమ్ అదే ప్రోడక్టు, సేమ్ అదే ప్రైస్ ఒకటే డిఫరెన్స్, క్వాలిటీ ఇంచుమించు ఒక కొద్దిగా బెటర్గా ఉన్నా కూడా ప్రైస్ పరంగా చూస్తే చాలా డబుల్ ఉంది. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో కన్జ్యూమర్ అనేవాడు ఏదైతే ప్రైస్ తక్కువ ఉందో అప్లికేషన్స్ ఓరియంటెడ్గా చూసుకుంటాడు, కాస్ట్ పరంగా చూసుకుంటాడు, క్వాలిటీ పరంగా చూసుకుంటాడు, ఇవన్నీ కంపేర్ చేసుకొని పర్చేజ్ చేస్తాడు. అంత ఈజీగా ఏం పర్చేజ్ చేయరు కదా. ఇవన్నీ కూడా ఇలాగా అంటే ప్రైజింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు గెట్ ది ప్రాఫిట్స్. ఓకే, ఒక కంపెనీ గ్రోత్ అవ్వడానికి కూడా ప్రైజింగ్ డెసిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, అలాగే అడ్వైజ్ ఆన్ ట్రేడ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ వీళ్ళు ఎంతవరకు అంటే మెయింటైన్ చేస్తున్నారు అంటే మనకి ఈ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది కదా, వాళ్ళకి పబ్లిక్కి పెద్ద యూజ్ అవ్వకపోయినా మనం దాన్ని రిలీజ్ చేయొచ్చు కదా అంటే అది కుదరదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ టొబాకో ఉంది, అది సేల్ అవుతుంది, కానీ ఎవడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవడు ఈ పర్టికులర్ టొబాకో ప్రోడక్ట్ అదే కొనమని ఎవడో కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవడు అంటే పబ్లిక్ రిలేషన్స్. అంటే ఒకవేళ వాడు అలా అడ్వైజ్ చేస్తే దాని మీద తగ్గట్టుగా పబ్లిక్ అనేవాళ్ళు వాటి రియాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజర్ ఎకనామిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద డిమాండ్. వాట్ ఈస్ ద డిమాండ్? డిమాండ్ అంటే ఏంటి? సింప్లీ ఇట్ సేస్ దట్ ద డిజైర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఒక ఇది నాకు పర్టికులర్ ప్రోడక్ట్ నచ్చింది అనేదాన్ని ఇక్కడ ఆటోమేటిక్ దాన్ని డిమాండ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, కానీ యాజ్ ఏ ఎకనామిక్స్ ద మీనింగ్ ఆఫ్ ది డిమాండ్ ఈజ్ ద డిఫరెంట్. ద మీనింగ్ ఆఫ్ ది డిమాండ్ ఈజ్ ద నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ది డిజైర్, it's having the ability to pay and also willing to spend some money. Okay, that particular product, that is called as a demand. Okay, a demand is always related to the price and time. Already చెప్పే కదా, ప్రతిదీ కూడా ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఓకే, అంటే ఇక్కడ ప్రైస్ బట్టి అలాగే టైమింగ్ బట్టి ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. చెప్పే కదా, ఒక్కోసారి ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది, టైం మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ప్రైస్ ఎక్కువ ఉన్నా డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదో ఒక బైక్ కొనుక్కోవాలని ఉంది, లేకపోతే మొబైల్ కొనుక్కోవాలని ఉంది, మొబైల్ 10,000 వరకు మనం బే చేయగలం, కానీ దాని ప్రైస్ అనేది ఒక 50,000 అనుకోండి, మనకి అంత ఇంట్రెస్ట్ చూపించాం, సర్లే తర్వాత కొనుక్కుందాంలే ఇలా. ఓకే, టైం అలాగే టైం మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు వేరే ఏదో ప్రోడక్ట్ ఇన్ టైంలో కనుక అంటే సిచ్యువేషన్ బట్టి చెప్పే కదా, ఆల్రెడీ రైనీ సీజన్లో మనకి అంబ్రెల్లా సీజన్ వైజ్ ఇక్కడ టైం బట్టి ఇక్కడ మారిపోతూ ఉంటుందని కూడా చెప్పే కదా. అలాగా డిమాండ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ ది ప్రైస్ అండ్ టైం. ఎకనామిస్ట్ ఆల్వేస్ మెన్షన్స్ ద అమౌంట్ ఆఫ్ డిమాండ్ ఫర్ కమోడిటీ విత్ రెఫరెన్స్ టు పర్టికులర్ ప్రైస్ అండ్ స్పెసిఫిక్ టైం పీరియడ్. such as per day, per week or per year. Okay, and next one is the types of demand. What is the nature of demand? Okay, first one is the producers goods and demand. అంటే ప్రొడ్యూసర్స్ గుడ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మనం ద్వారా మనం ఇంకా సబ్ ప్రోడక్ట్స్ అనేవి మనం తయారు చేయొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఇక్కడ ఆ మిషనరీ అనేది ఉండాలి. ఓకే,
అటువంటి మిషనరీని ఇక్కడ ప్రోడక్ట్ ప్రొడ్యూసర్స్ గూడ్స్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ప్రొడ్యూసర్స్ గూడ్స్ డిమాండ్ మీన్స్ డిమాండ్ ఫర్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ సచ్ యాజ్ మిషన్స్, టూల్స్, లూమ్స్ ఎక్సెట్రా. అంటే ఆ మిషనరీ అంటే ఒక కంపెనీలో ఒక డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ మిషన్స్ అనేవి ఆ ప్రోడక్ట్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్ ద్వారా మనం అది ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలుగుతాం. ఓకే, ఆ మిషనరీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చూడండి ఇక్కడ కొన్ని అటువంటి మిషనరీ మన ఇండియాలో తయారవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీలో తయారవ్వచ్చు. అక్కడి నుంచి మరి పర్చేజ్ చేసి మరి తీసుకురావాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాటికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఎందుకంటే ఇక్కడ ఆ మిషనరీ ఉంటేనే మనం అదే ఆ కంపెనీ అనేది రన్ చేయగలుగుతాం. అలాగే మిషనరీ ఉంటేనే మనం ఆ మిషనరీ ఉంటేనే పర్టికులర్ ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఆ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ని కస్టమర్స్ పర్చేజ్ చేసి ఇక్కడ ప్రాఫిట్ గెయిన్ చేయగలుగుతాం అన్నమాట. అటువంటి మిషనరీకి ఇక్కడ డిమాండ్ ఉంటుందన్నమాట. అంటే అందరూ కూడా ఓకే, అందరూ ఒక 10 పీపుల్స్ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. ఓకే, వాళ్ళందరికీ కూడా సేమ్ అదే మిషనరీ అవసరం అనుకోండి, ఆటోమేటిక్గా మిషనరీకి ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, వాడు కొంతవరకు మనీ ఎక్కువ పర్చేజ్ చేసి మరి కొనే ఛాన్స్ ఉంది, వాడు ఎక్కువ అమ్మే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్, కాబట్టి ఇవి ఎక్కువ డిమాండ్ చేస్తారన్నమాట. ఓకే, ఎక్కువ అమ్మినా కూడా మనీకి అమ్మినా కూడా వాళ్ళు కొంతవరకు పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా అలాగే కన్జ్యూమర్ గూడ్స్ అండ్ డిమాండ్. కన్జ్యూమర్ గూడ్స్ మీన్స్ డిమాండ్ ఫర్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్, రెడీమేడ్ క్లాత్స్, ప్రిపేర్ ఫుడ్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఒక పండుగ సీజన్ వచ్చేటప్పటికి ఇక్కడ అప్పటి వరకు క్లాత్స్కి డిమాండ్ తక్కువ ఉన్న ఆ పర్టికులర్ పండుగ సీజన్లో ఏమవుతుంది, ఆ క్లాత్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా అదే క్లాత్స్ కొంటాకే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అటువంటి టైంలో ఇక ఈ కన్జ్యూమర్ గూడ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ డ్యూరబుల్ గూడ్స్ డిమాండ్. ఇట్ మీన్స్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఆర్ దోస్ విచ్ గో ఆన్ బీయింగ్ యూజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కార్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, అంబ్రెల్లాస్ కానీ ఇటువంటి వాటికి ఇక్కడ డ్యూరబుల్ గుడ్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక బైక్ కొన్నాం, ఓకే, ఆ బైక్ అనేది మనకి ఒక 10 years 15 years యూజ్ అవుతుంది. ఓకే, వాటిని ఇక్కడ డ్యూరబుల్ గుడ్స్ అంటారు. అంటే సచ్ టైం పీరియడ్ వరకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రోడక్ట్స్కి కొంతవరకు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో బైక్స్కి కార్స్కి ఉన్నంత డిమాండ్ ఏ కంట్రీలోనూ ఉండదండి. మన ఇండియాలోనే అందుకే అంటారు ఇండియా అనేది చాలా బిగ్ మార్కెట్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. కాబట్టి బాగా డెవలప్ అయిన కంట్రీస్ కూడా జపాన్, చైనా ఇటువంటి అదర్ కంట్రీస్ కూడా మన ఇండియాలో బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కారణం అదే, ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ సేల్స్ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇక్కడ వాళ్ళు ఆ మార్కెట్ని ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదే కారణం. నెక్స్ట్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ డిమాండ్. అంటే నాన్ డ్యూరబుల్ డిమాండ్స్ మీన్స్ demand for goods which cannot be consumed more than once. For example, sweets, bread, milk, etc. They are also called as a single usage goods. అంటే ఇక్కడ నాన్ డ్యూరబుల్ గుడ్స్ అంటే ఎక్కువ కాలం ఉండవు అవి, కానీ వాటికి డిమాండ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ చూడండి, ఇక్కడ మనం మార్కెట్లో మనం రోజు కూడా మనం మిల్క్ పర్చేజ్ చేస్తాము. నెక్స్ట్ స్వీట్స్, అలాగే బ్రెడ్స్, వీటికి మన అవసరాలని ఫుల్ఫిల్ చేసుకుంటాకి యూజ్ చేసే నాన్ డ్యూరబుల్ గుడ్స్. ఓకే, వీటికి కూడా వాటికి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వీటిని మనం ఒకసారి కంటే ఎక్కువ యూజ్ చేయలేము, ఎక్కువ కాలం యూజ్ చేయలేము. ఎందుకంటే ఈ రోజున్న ప్రోడక్ట్ మళ్ళీ రేపు పొద్దున్న అదే ప్రోడక్ట్ ఉంచలేము కదా. ఇలాగ
వీటిని నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటారు. వీటి అంటే డిమాండ్ అనేది డిఫరెంట్, అంటే నాన్ డ్యూరబుల్, డ్యూరబుల్, కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మనకి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. అలాగే డిరైవ్డ్ డిమాండ్, అండ్ ద డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఈజ్ టైడ్ టు ద పర్చేజ్ ఆఫ్ సమ్ పేరెంట్ ప్రొడక్ట్స్, ఇట్స్ డిమాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డిమాండ్. ఓకే, డిరైవ్డ్ డిమాండ్ అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ వలన, ఇప్పుడు టీవీ ఉంది, ఆ టీవీ అనేది మనకి ఎక్కువ కాలం రావాలంటే స్టెబిలైజర్ కావాలి. ఓకే, అలాగే గన్ ఉంది, దాంట్లో బుల్లెట్స్ లేకపోతే దాని యూజ్ లేదు. ఇలా అంటే ఆ పేరెంట్ ప్రోడక్ట్ వలన ఈ ఏదైతే దాని డిరైవ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి కొంతవరకు డిమాండ్ ఉంటుంది. వాటిని ఇక్కడ డిరైవ్డ్ డిమాండ్ అంటున్నాడు ఇక్కడ. అంటే టీవీ, స్టెబిలైజరు, గన్, బుల్లెట్స్, అలాగే బైక్ కొన్నాం. ఓకే, పెట్రోల్ కావాలిగా, సచ్ టైప్ ఆఫ్ గూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిరైవ్డ్ డిమాండ్. అంటే ఇప్పుడు అది పెట్రోల్ ధర మనం పెరిగినా మనం పెట్రోల్ అనేది పర్చేజ్ చేస్తాం, ఎందుకంటే మనకి బైక్ అనేది రన్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఇలాగా. నెక్స్ట్ autonomous demand. If the demand for a product is wholly independent of other products, it is known as autonomous demand. And అంటే ఇక్కడ autonomous demand అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కే మనకి ఎక్కువ, పేరెంట్ ప్రోడక్ట్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట. అంటే చెప్పే కదా, టీవీ, రిఫ్రిజిరేటర్ అవసరం ఉంది మనకి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. డిమాండ్ ఫర్ టీవీ ఈజ్ అటానమస్, బట్ డిమాండ్ ఫర్ స్టెబిలైజర్ ఈజ్ డిరైవ్డ్ డిమాండ్. ఓకే, స్టెబిలైజర్ అనేది ఇక్కడ డిరైవ్డ్ డిమాండ్. ఓకే, టీవీ అనేది అటానమస్ డిమాండ్. ఓకే, ఇలాగా కేటగిరీస్ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే, హౌసెస్కి ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ఆటోనమస్ డిమాండ్ అంటున్నారు. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అంటే హౌసెస్కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల వాటి సబ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, లేకపోతే బ్రిక్స్ కావచ్చు, వాటి సబ్ ప్రొడక్ట్స్కి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, వాటి రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాము? డిరైవ్డ్ డిమాండ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కంపెనీ డిమాండ్. The term company demand denotes the demand for the product of particular company. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ అనేవి ఆ కంపెనీ ఈ కంపెనీ నుంచి వచ్చినాయండి అంటే ఇక్కడ ఓకే, ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి కాబట్టి మనము పర్చేజ్ చేయొచ్చు అన్న ఒక నమ్మకం ఉండడం వల్ల దానివల్ల ఫామ్ అయ్యే డిమాండ్ని ఇక్కడ కంపెనీ డిమాండ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, చూడండి, విశాఖ ఐరన్ అంటాడు ఇక్కడ. అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వలన, లేకపోతే ర్యాంకో సిమెంట్ అంటాడు, అంటే ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ కంపెనీ వలన ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ డిమాండ్. ఇండస్ట్రీ డిమాండ్ మీన్స్ a demand for the product of a particular industry. Total demand for steel in the country. అది చెప్పే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది మేడం. ఓకే, ఈ పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి అంటే పర్టికులర్ ఓవరాల్గా ఆ కంపెనీలో ఇంకా సచ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఓకే, పర్టికులర్ ప్రోడక్ట్ వలన ఆ కంపెనీకి ఎక్కువ పేరు వచ్చింది అనుకోండి. ఓకే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వలన ఫామ్ అయ్యే డిమాండ్ కూడా ఇక్కడ ఇండస్ట్రీ డిమాండ్ కింద చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంట్ డిమాండ్. ఓకే, a demand for a certain product has a study not only in its totality but also by breaking it into different segments, geometrical areas, sub products, etc. అంటే ఇక్కడ ఏరియాని బట్టి కూడా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది డిమాండ్ ఉండొచ్చు. అంటే ఒకే కంపెనీ నుంచి మనకి ప్రోడక్ట్ తయారైంది, సేమ్ అదే ప్రోడక్ట్ డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఓకే, సచ్ ఏరియాలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు.
ఉండొచ్చు. ఓకే, సేమ్ ప్రోడక్ట్ వేరే ఏరియాలో మారిపోవచ్చు. ఓకే, అంత డిమాండ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ జామెట్రికల్ సిచ్యువేషన్స్ ప్లేసెస్ బట్టి ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, such type of demand is called as a market segment demand. A demand for a product in the particular segment is called market segment demand. Next one is the total market demand. Okay, the aggregate demand for a product in all market segment is called as a total market demand. అంటే ఇక్కడ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసేటట్టున్నాను. Total overall all these segments is called as a total segment and demand and overall ga. Okay, next short run demand. Short run demand refers to the demand with its immediate reaction to price changes, income fluctuations, such as a short run demand. అంటే ఇక్కడ ఈ షార్ట్ రన్ డిమాండ్ అనేది విత్ ఇన్ అంటే ఎక్కువ మనం ఈ ఈ విషయం మనం ఎక్కడ చూస్తామంటే షేర్స్లో మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ పర్టికులర్ ఏదైతే కంపెనీ ఉందో అది కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ అనేవి ఒక్కసారి సేల్స్ పడిపోయినాయి. సేల్స్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా అంటే షేర్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉందనుకోండి, షేర్ హోల్డర్ అనేవాడు కొంతవరకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అటువంటిప్పుడు ఏం చేస్తాడు, వాడు మనీ అనేది మళ్ళీ బ్యాక్ రావడానికి ఆ షేర్స్ని అమ్మేసుకొని వాడు మనీ అనేది మళ్ళీ తీసుకోవడం అంటూ జరుగుతుందన్నమాట. ఇలాగ అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాడికి మళ్ళీ ఆ ఇండస్ట్రీ ఆ కంపెనీ విత్ స్టాండ్ అయ్యేంత టైం కూడా ఉండదన్నమాట ఇటువంటి షార్ట్ రన్ డిమాండ్స్ వల్ల. ఓకే, అదే లాంగ్ రన్ డిమాండ్స్ అంటే ఇక్కడ కంపెనీ మళ్ళీ విత్ స్టాండ్ అవ్వడానికి ఉన్నంత టైం అనేది ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ లాంగ్ రన్ డిమాండ్ కింద చెప్తున్నాడు. ఇక్కడ ఏ లాంగ్ రన్ డిమాండ్ ఈజ్ దట్ విచ్ విల్ అల్టిమేట్లీ ఎగ్జిస్ట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ప్రైజింగ్, ప్రమోషన్ ఆర్ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ after enough time has to be allowed to let the market adjust itself to the new situation తగ్గట్టుగా చేంజ్ అవ్వడానికి కావాల్సినంత టైం అనేది డ్యూరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది నెమ్మదిగా మళ్ళీ మార్కెట్లో విత్ స్టాండ్ అవుతుంది. ఓకే, ఎక్కువ మళ్ళీ ప్రాఫిట్ గెయిన్ చేసే టైం అనేది ఇక్కడ లాంగ్ టర్మ్ డిమాండ్ వల్ల ఉంటుంది అన్నమాట. షార్ట్ రన్ డిమాండ్ అనేది ఆ ఫ్లక్చువేషన్స్కి మళ్ళీ వాడు అంత టైము డ్యూరేషన్ లేకపోవడం వల్ల వాడు ఏమవుతుంది, ఎక్కువ లాసెస్ కానీ ప్రాఫిట్ కానీ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ డిమాండ్ పర్టికులర్ ప్రోడక్ట్ వలన. అంటే మొన్నటి వరకు గోల్డ్ వాల్యూ 30,000 ఉంది. ఓకే, ఆటోమేటిక్గా ఈ ఫ్లక్చువేషన్స్ వలన ఏమవుతుంది, అందరూ కూడా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. చేయడం వల్ల ఆ పర్టికులర్ గోల్డ్ డిమాండ్ అనేది పెరిగిపోవడం వల్ల 30,000 ఉండవలసిన గోల్డ్ 100 గ్రామ్స్ 50,000 55,000 అయిపోయింది. ఆటోమేటిక్గా ఇంత ఫ్లక్చువేట్ రావడం వల్ల వాడు ఎవడు దాన్ని ఇక్కడ షార్ట్ రన్ డిమాండ్ అని కింద చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని ఇక్కడ షార్ట్ రన్ డిమాండ్ చెప్తాం. లాంగ్ రన్ డిమాండ్ అనేది వేరే ప్రోడక్ట్ ఒకసారి
అలాగే ఇక్కడ ఓకే, నా వాయిస్ విజిబుల్ వినబడుతుందా మీకు? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద determinants of demand. ఇక్కడ determinants of demand, that means is the demand for a commodity depends on the number of factors. Okay, several factors many affect the industry individual demand for a product. Likewise, the market demand for a product is also influenced by the many factors. Okay, చెప్పాం కదా ఆల్రెడీ, డిమాండ్ అనేది ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద ప్రైస్. అంటే లా ఆఫ్ డిమాండ్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటే కనుక డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఏదైతే ప్రైస్ అనేది పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రైస్ అనేది తక్కువ ఉందో దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం, ఎక్కువ మనం కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి, సర్లే ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం తర్వాత కొనవచ్చులే, దానివల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిమాండ్ అనేది తగ్గుతుంది. ఓకే, అలా కాదు, ఇప్పుడు మనం అనుకున్న ప్రోడక్ట్ ప్రైస్ అనేది తక్కువ ఉంది మార్కెట్లో, ఆటోమేటిక్గా ఇప్పుడు తక్కువ ఉంది కదా కొనేద్దాం, 1 2 కొందాం అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగా అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, డిమాండ్ ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లా ఆఫ్ డిమాండ్. ఓకే, ఇలాగా ఆ ప్రైస్ మీద డిపెండ్ అవుతుందని చెప్తుంది అనమాట, ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, యూజువల్లీ ప్రైస్ ఈజ్ ఏ బేసిక్ కన్సిడరేషన్ ఇన్ డిటర్మైనింగ్ ద డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ. The amount of product demanded at a particular price is called as a price demand. Normally, a large quantity is demanded at a lower price, but also the expected charges in the price will affect the demand. Okay, next one is the income. ఇప్పుడు చెప్పే కదా, ఇన్కమ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే చూడండి, మీ ఫాదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మీకు ఏం కావాలో అవి ఇంకా మీరు అడగకుండానే కొంటారు అన్నమాట. లేదు ఇన్కమ్ తక్కువ ఉంది బాగా, అప్పుడు మీరు అడిగినా కూడా సర్లే ఇప్పుడు ఇంట్లో ఖర్చులన్నీ ఉన్నాయి, ఇవి అయిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట, డిపెండ్ ఆన్ ది ఇన్కమ్. ఓకే, అంటే ఇక్కడ ఇన్కమ్ మీద కూడా మనకు వచ్చే ఇన్కమ్ మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఏ కస్టమర్ ఇన్కమ్ డిటర్మైన్స్ హిస్ ఆర్ హెర్ పర్చేసింగ్ పవర్. వాడి కెపాసిటీ బట్టి ఇక్కడ ఆ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, వెన్ ద కస్టమర్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ విల్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. అంతే కదా, ఇప్పుడు వాడి శాలరీ 10,000 ఉండేది 30,000 అయ్యింది, వాడు ఏదైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నాడో, అంటే ఇప్పుడు పర్టికులర్ క్లాత్స్ కొనుక్కోవాలనుకున్నాడు, 30,000 వస్తుంది శాలరీ. ఓకే, దే గెట్ ఇట్. అలాగే ఇక్కడ మొబైల్ కొనుక్కోవాలనుకున్నాడు, లేకపోతే వాడికి కావాల్సిన బుక్స్ కొనుక్కోవాలనుకున్నాడు, వాడు ఇన్కమ్ బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వాడి డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద ఇన్కమ్ డిక్రీజెస్, ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, సర్లే ఇప్పుడు శాలరీ ఇప్పుడు 10,000 వచ్చేది వాడికి 5,000 వస్తుంది అనుకోండి, వాడు ఓకే మనీ సరిపోదుగా, ఇంట్లో మెయింటెనెన్స్కే సరిపోతుంది. ఓకే, హౌస్ రెంట్ కావచ్చు, లేకపోతే మనం డైలీ పర్చేజ్ చేసే గూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికే సరిపోతుంది, ఇంకా మనీ ఎక్కడ సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఏవైతే అంటే నిత్యావసర సరుకులకి మనం కంపల్సరీగా డిమాండ్ ఉన్నా లేకపోయినా కొన్ని కొంటాం ప్రోడక్ట్స్, కానీ కొన్ని ప్రోడక్ట్స్ అనేవి కంపల్సరీగా కొనాలని రూల్ ఏం లేదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిత్యావసర సరుకులు అంటే ఇక్కడ మనం ఉండడానికి క్లాత్స్ కావచ్చు, అదే హౌస్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి కంపల్సరీగా డిమాండ్తో పాటు సంబంధం లేదు. అంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నా మనం కొంటాం, ఓకే, తక్కువ ఉన్నా మనం కొంటాం. ఓకే, కానీ కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి, అంటే బైక్ అని, మొబైల్ అని, టీవీ అని, రిఫ్రిజిరేటర్స్ అని. ఓకే, ఇటువంటివి అవి డిమాండ్ తక్కువ ఉన్న అంటే ఇక్కడ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే మనం కొంటాం అన్నమాట.
ఓకే, అందుకే వాటిని గిఫెన్ గూడ్స్ అంటాడు. అది వేరే కాన్సెప్ట్, అది తర్వాత చెప్తాను మీకు. ఓకే, అంటే ఇక్కడ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతుంది అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రైస్, సెకండ్ వన్ ఇస్ ద ఇన్కమ్, థర్డ్ వన్ ఇస్ ద టేస్ట్, హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్స్. ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్. వాడికి ఆ పర్టికులర్ స్వీట్ అంటే ఇష్టం, వాడు ఆ పర్టికులర్ స్వీట్ పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దాని రేట్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా కొంచెం తర్వాత అదే వాడి కెపాసిటీని బట్టి వాడు పర్చేజ్ చేస్తాడు. అంటే చూడండి, ఇక్కడ మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి వాటి అంటే మనకి అది ఇష్టం కాబట్టి మనం కొంటూ ఉంటాం అన్నమాట. ఓకే, వాటి హ్యాబిట్స్ తగ్గట్టుగా వాటి ప్రిఫరెన్స్ తగ్గట్టుగా మనం పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కొంటూ ఉంటాం. వాటిని ఇక్కడ that is also one of the factor. It's determine the demand. Okay, demand for the goods depends on the person's taste and preference and habits. Demand for several products like ice cream, chocolates, and so on depends on the individual taste. Other taste okela undavu kada, they depend upon their preference. Okay, demand for tea, such type of habits, it's also determine the demand. Next one is the relative prices of substitutes. Okay, చెప్పే కదా సబ్స్టిట్యూట్స్ అంటే ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్గా సేమ్ అదే ప్రోడక్ట్ వేరేది ఉంటుంది. ఓకే, ప్రతి ప్రోడక్ట్కి కూడా దాని మనం అంటే ఇక్కడ దానికి ప్రిఫర్ చేయొచ్చు. మనం ఒకవేళ టీ తాగుదామని వెళ్ళాం, క్యాంటీన్కి వెళ్ళాం, కానీ టీ లేదు, అక్కడ కాఫీ ఉంది, ప్రైస్ సేమ్ ఉంది. ఓకే, మనం దానికి ప్రిఫర్ చేస్తాం. అంటే సబ్స్టిట్యూట్స్కి ఇక్కడ కూడా డిమాండ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఓకే, when a want can be satisfied by alternative similar goods, there are called substitutes. For example, tea and coffee, etc. Substitutes of each other. The demand for a commodity depends on the relative price of its substitutes. If the substitutes are relatively costly, when they are will be more demand for this commodity at a given price. అంటే ఇక్కడ టీ తాగుదాం అన్నప్పుడు కాఫీకి మనం అదే టీ లేదు, కాఫీ ఉంది, ఓకే ప్రిఫర్ చేస్తాం. కానీ రెండు ఉన్నాయి, సబ్స్టిట్యూట్స్కి కాస్ట్ ఉంది, అంటే కాఫీ అనేది ఒక 10 రూపీస్ ఉంది, టీ 5 రూపీస్. మనం అదే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, టీయే ప్రిఫర్ చేస్తాం. కాఫీ టేస్ట్గానే ఉంటుంది, కానీ టీ అక్కడ ప్రైస్ అనేది దీనికి ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది టీకే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్. When in order to satisfy a given want, 2 or more goods are needed in a combination. These goods are referred as complementary goods. For example, car and petrol, pen and ink, tea and sugar and milk, shoes and socks. ఇలా అంటే ఇక్కడ అది లేకపోతే ఇది ఉండదు, అంతే కదా. ఇప్పుడు బైక్ ఉంది, పెట్రోల్ లేకుండా బైక్ నడవదు. ఓకే, అంటే ఇక్కడ మనం బైక్ పర్చేస్ చేస్తాం, అలాగే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ పెట్రోల్ అనేది కూడా మనం వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ కాంప్లిమెంటరీ గుడ్స్ ఈ రెండింటికి కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్. ఓకే, అది కొన్నప్పుడు ఇది పర్చేజ్ చేయాలి తప్పదు ఇంకా. అలాగే టీ అంటే ఇష్టం, ఓకే, అది ఆ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఆ షుగర్ అనేది పర్చేజ్ చేయాలి, మిల్క్ అనేది పర్చేజ్ చేయాలి. ఇలాగా ఈ పర్టికులర్ టీకి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కూడా ఇట్ డిటర్మిన్స్ ది డిమాండ్. ఓకే, కాంప్లిమెంటరీ గుడ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద జాయింట్ డిమాండ్. చెప్పే కదా, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, if a given commodity is a complementary product, its demand will be relatively high when its related commodity price is lower than otherwise. Next one is the advertisement effect. ఇది మనం చెప్పనవసరం లేదు ఇంకా. డైలీ లైఫ్లో మనం టీవీ ఆన్ చేస్తే మనం చూసేదే అడ్వర్టైజ్మెంట్. అంటే ఇక్కడ ఆ అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ అనేది కూడా కొంతవరకు డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే కదా వాళ్ళు
అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది, దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ ప్రైస్లో మీకు ఈ క్వాలిటీ ఈ అప్లికేషన్స్ ఉన్నాయి అని అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల దాని మీద నాలెడ్జ్ మనకు వస్తుంది అన్నమాట. ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం ఓకే ఇది మనకు అవసరం, మనం అది కొందాం అన్న ఒక ఒపీనియన్కి అయితే వస్తూ ఉంటారు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. అదే డిమాండ్ పెరగడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఇన్ మోడర్న్ టైమ్స్ the preference of consumer can be changed by advertisement and sales propaganda. In fact, demand for many products like toothpaste, toilet soap, washing powder, etc. the particular caused by the advertisement effect in modern man's life. Okay, next one is the number of buyers in the market and growth of population. అంటే ఇక్కడ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కూడా ఇక్కడ డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే తీసుకోండి, నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏవైతే కన్జ్యూమర్ గూడ్స్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ డిమాండ్ అనేది ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి ఉంటుంది మేడం. ఓకే, వాటిని ఇక్కడ నెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ ద మార్కెట్ అలాగే గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అని చెప్తున్నాడు ఇక్కడ. ద సైజ్ ఆఫ్ ద మార్కెట్ డిమాండ్ ఫర్ ఏ ప్రొడక్ట్ obviously depend on the number of buyers in the market. A large number of buyers will usually constitute a large demand and vice versa. As such, a growth of population over a period of time tends to imply rising demand for essential goods and services. Okay, next one is the future expectations. చెప్పే కదా ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఫ్యూచర్లో ఎక్కువ రేట్ ఉండొచ్చు. అంటే ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు మనకి అంటే గోల్డ్ రేట్ అనేది 50,000 ఉంది. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే ఈ ఫ్లక్చుయేషన్స్ తగ్గిన తర్వాత గోల్డ్ అనేది రేట్ అనేది తగ్గుతుంది అని ఎవరికైనా ఒక కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు 55,000 ఉంది, రేపొద్దున్న ఒక 6 months 1 year తర్వాత దాని రేట్ మళ్ళీ ఇక్కడ 40,000కి వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు ఓకే తర్వాత కొందాం. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు 55 ఉంది, రేపు 40,000 అయినప్పుడు మనం పర్చేజ్ చేయొచ్చు అన్న ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మనం పర్టికులర్ ప్రోడక్ట్కి అక్కడ డిమాండ్ అనేది నెమ్మదిగా గ్రాస్టికల్గా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఎవడో కూడా అంత మనీ బట్టి ఇక్కడ గోల్డ్ అనేది పర్చేజ్ చేయడు. ఓకే, సిచ్యువేషన్ బట్టి. ఓకే, రేపొద్దున్న 40,000 30,000 అవుతుంది అనుకోండి, అప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అందరూ కూడా దానికి పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, ఇలా అన్నమాట. దీన్ని ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఈ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. ఇఫ్ బయర్స్ ఇన్ జనరల్ ఎక్స్పెక్ట్ దట్ ప్రైజెస్ ఆఫ్ ఏ కమోడిటీ will rise in future, then present market demand would be more, as most of them would like to hoard of the commodity. The reverse happens if a fall in the future prices are expected. ఇప్పుడు అలాగే కదా, ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడున్న 55 కంటే ఇంకో 70,000 అవుతుంది అనుకోండి గోల్డ్, ఇప్పుడే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ బట్టి వాళ్ళు డిమాండ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలాగా దీస్ ఆర్ ద డిఫరెంట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది డిమాండ్. అలాగే ఫ్యాషన్ బట్టి, కాస్ట్యూమ్స్ బట్టి, అలాగే క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్ చెప్పే కదా, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయని. ఓకే, క్లైమేట్ సిచ్యువేషన్, వెదర్ కండిషన్స్ బట్టి కూడా ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుంది, నిత్యావసర సరుకులు మనం బయట అంత డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే రేపొద్దున సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇవి కూడా దొరకవేమో అన్నట్టుగా ఉండడం వల్ల ఏం చేస్తారు,
మన దగ్గర ఉన్న మనీ కూడా అంతా కూడా మ్యాక్సిమం అంటే ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఒక 4,000 5,000 పెట్టి మనం నెలవారీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు మన పేరెంట్స్. ఇప్పుడు సిచ్యువేషన్లో ఒక 10,000 15,000 తో పర్చేజ్ చేసి ఆ సరుకులన్నీ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్చేజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే రేపొద్దున సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకో 2 months ఎలా ఉంటుందో తెలియదు. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అలాగా అంటే అక్కడ క్లైమేట్ వెదర్ కండిషన్స్ బట్టి డిమాండ్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇదండి రిమైనింగ్ నెక్స్ట్ లా ఆఫ్ డిమాండ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ కూడా ఇన్ టైంలో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే అటెండెన్స్ ఇక్కడ నుంచి ఎక్సెల్ షీట్లో వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఇన్ టైంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సరే, ఓకే, థ్యాంక్ యూ.